సో హలో అండి, ఇవాళ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ప్రజెంట్ మనం ప్యాషన్ కార్స్ మాదాపూర్లో ఉన్నాం. ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. ఈ వీడియోలో మీకు అండర్ 6 lakh బడ్జెట్లో రివ్యూ చేయబోతున్నాం. ఎవరైతే మనకు 6 లక్షల బడ్జెట్ లోపే కార్ తీసుకోవాలంటే ఈ వీడియోని ఏమాత్రం మిస్ చేసుకోకండి. ఈ వీడియోలో మీకు అన్ని బ్రాండ్స్ కవర్ చేయబోతున్నాం. మనం మహీంద్రా వెహికల్స్ కానీ, టాటా వెహికల్స్ కానీ, సో ప్రతి ఒక్క బ్రాండ్, ఒక బ్రాండ్ అని కాదు, ప్రతి ఒక్క బ్రాండ్లోనూ మీకు అండర్ 6 lakhs, సో 6 లక్షల బడ్జెట్ లోపే రివ్యూ చేయబోతున్నాం. ఈ వీడియోని ఏమాత్రం మిస్ చేసుకోకండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందుగా నా పేరు మోహన్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు. ఇక్కడ ఏమేమి కార్స్ ఉన్నాయి ఒకసారి చూద్దామా రండి. సో మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. ఇక్కడ మీకు అండర్ 6 lakh బడ్జెట్ కార్స్ ఉన్నారు. అవి ఏమాత్రం రివ్యూ తెలుసుకుందాం. ఆయన సో మీరు అన్నారు, సో మన ప్యాషన్ కార్స్కి వచ్చి 1 month అయిపోయింది కదా. 1 month అయింది. నేను బయట మీరు అండర్ 6 lakh బడ్జెట్లో కార్స్ ఉన్నాయని చెప్పారు కదా. 5,99,000 బడ్జెట్లో కొన్ని ఈవీ వెహికల్కి ఇప్పుడు కూడా కాల్స్ వస్తున్నాయి. ప్రీవియస్ మనం 3 months బ్యాక్ చేసిన వీడియోస్, ఇంకా ఈవీ వెహికల్స్కి ఇప్పుడు కంటిన్యూ ఈ రోజు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. ఈవీ వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయండి, మనకి అక్కడ ఎక్కువ వస్తలేవు. 2-3 వెహికల్స్ అలా వస్తున్నాయి. వచ్చినట్టు కూడా సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఇప్పుడు అండర్ 6 lakh బడ్జెట్లో ఏమన్నాయి కార్స్? ఈవీ కూడా పెడదాం. ఒకటి ఈవీలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే హోండా సిటీలు వచ్చినాయండి, లేటెస్ట్ మోడల్స్ కూడా 19 ఈ మోడల్స్ కూడా మనం తక్కువ బడ్జెట్లోనే పెడదాము. ఇంకోటి ఏంటంటే వ్యాగనర్, సెలెరియో, ఇలా చిన్న బడ్జెట్ నుంచి 2 lakhs నుంచి 6 lakhs లోపల ఏ వెహికల్స్ ఉన్నాయో ఒక 10 వెహికల్స్, ఎక్సలెంట్ వెహికల్స్ కవర్ చేస్తాం. మన అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం. ప్యాషన్ కార్స్ 100 feet మాదాపూర్లో ఉంటుందండి. పర్టికులర్ ఇప్పుడు మనం పెట్టిన వెహికల్స్ లేదని పర్టికులర్ వెహికల్ కావాలంటే ఇమీడియట్లీ కాల్ చేసి హోల్డ్ చేసుకోండి. లేదు నాకు వేరే వెహికల్ ఏదైనా కావాలంటే జస్ట్ వాట్సాప్ చేయండి. 2 numbers ఇస్తాను, వాట్సాప్ చేయండి. ఎందుకంటే మాకు ఇక్కడ లైవ్లో కస్టమర్స్ కూడా ఎక్కువ ఉంటారండి. మీకు చూస్తుంటారు కదా, డైలీ ఒక 6-70 members వస్తారు. 5-6 వెహికల్ డైలీ డెలివరీ ఇస్తుంటాం. 100-120 స్టాక్ ఎప్పుడు ఉంటాయి మన దగ్గర. సో పర్టికులర్ కొందరు కస్టమర్స్ కోసం ఇక్కడ దాకా రాలేని చూసుకోవడం కోసం ఇంకోటి ఏంటంటే ప్యాషన్ కార్ వెబ్సైట్ కూడా ఉందండి. వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తాం, నెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. దాంట్లో స్టాక్ కూడా ఉంటుంది. ఒక 2-3 days దాన్ని అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం చెప్దాం దాని గురించి కూడా. సో గైస్, ఫస్ట్ నెంబర్ అన్నది, సో సెకండ్ నెంబర్ వాళ్ళ ఆఫీస్ నెంబర్ ఉంటుంది. సో మీకు ఈ కార్స్ కాకుండా మీకు ఏదైనా కార్ రిక్వైర్మెంట్ ఉంటే సో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. జస్ట్ వాట్సాప్ పెట్టండి సార్, మీకు రిప్లై ఇస్తారు. ఏ వెహికల్ కావాలో, ఫోటోస్ ఏమైనా కావాలి, మీరు రిక్వైర్మెంట్ చెప్పండి, మనం అరేంజ్ చేద్దాం. చూద్దాం మరి. ఓకే. సో మనకు వెహికల్ ఒకటి కొనాలి అంటేనే ఫస్ట్ మా మైండ్లోకి వచ్చి ఆలోచన మారుతి కానీ, హుండాయ్ కానీ ఇలాగే ఉంటుందండి. కానీ కొన్ని బ్రాండ్స్లో తక్కువ బడ్జెట్లో కూడా మంచి వెహికల్స్ దొరుకుతాయి. ఇప్పుడు రినాల్డ్ వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి, బిల్డ్ క్వాలిటీ కానీ, సేఫ్టీ కానీ. దాంట్లో టాటా క్యాప్చర్ అని కాంపాక్ట్ ఎస్యూవీ, ఈవెన్ మీకు బ్రీజా ఉంటుందో అలా ఫీచర్ అదే కంఫర్ట్తో ఉంటుంది. వెహికల్ చాలా పెద్దదిగా ఉంటుంది వెహికల్ కూడా. అది టాటా దీంట్లో రినాల్డ్లో క్యాప్చర్ అనే వెహికల్ అనేది తక్కువ వినుంటారు పేరు కూడా. ఇది ఆల్మోస్ట్ 13 lakhs ఉంటుంది కొత్త వెహికల్. ఇది 2019 మోడల్, 81,000 తిరిగింది. డ్యూయల్ టోన్ కలర్లో ఉంటుంది, బ్రౌన్ అండ్ వైట్ కలర్. చాలా లగ్జరీగా ఉంటుంది. ఈ వెహికల్ మనం చాలా తక్కువ ప్రైస్కి ఇప్పిద్దాం. ఎందుకంటే ఓన్లీ 4,99,000కి ఇద్దామండి వెహికల్. ఇది 4,99,000 ఓన్లీ 4,99,000. కాంపాక్ట్ ఎస్యూవీ ఉన్న ఫీల్ ఉంటుందండి. మీరు వెహికల్ ఒకసారి డ్రైవ్ చేసి చూస్తే అర్థమవుతుంది. ఇది RXT వేరియంట్. దీనికి ఏంటంటే అలవెల్స్ కూడా కంపెనీ నుంచి వచ్చేస్తాయండి. టైర్ సైజ్ కూడా ఆల్మోస్ట్ 16 inches టైర్ సైజ్ ఉంటుంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, స్పేషియస్ ఉంటుంది వెహికల్ కూడా బాగా. మీకు ఇంటీరియర్ చూపించారు. రినాల్ట్ క్యాప్చర్ అండి, 2019 మోడల్, RXT వేరియంట్. RXT వేరియంట్ అంటే ఏముంటుందంటే పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, స్మార్ట్ కీ అనమాట. ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి, రివర్స్ పార్కింగ్ కెమెరా, అన్ని ఫీచర్స్. స్పేషియస్ కూడా చాలా స్పేస్ ఉంటుంది, చాలా హైట్ ఉంటుందండి వెహికల్. పెట్రోల్ మాన్యువల్ వెహికల్. 13,50,000 ఉందండి కొత్త వెహికల్. మీకు రేర్ ఎస్పెన్స్ ఉంటాయి. ఇంత స్పేస్ చూడండి ఎంత బాగుందో. హైట్ కూడా చాలా హైట్ ఉంటుందండి, చిన్న పాకెట్ లాగా ఉంటుంది అనమాట. స్మార్ట్ కీ అండి. అంటే పుష్ స్టార్ట్ బటన్ అన్నీ వస్తుంది. ఇట్లా ఉంటుంది సార్. రినాల్ట్ కీస్ అన్ని బాగానే ఉంటాయి. ఇది వచ్చేసి బూట్ స్పేస్ చూసారు ఎంత బాగుందో. ఆల్మోస్ట్ 500 liters బూట్ స్పేస్ అండి. పెద్ద ఎస్యూవీ వెహికల్స్కి వచ్చేంత బూట్ స్పేస్ వస్తుంది. వెహికల్ కూడా బాగా హైట్గా ఉంటుంది. టాటా ఇది రినాల్ట్ క్యాప్చర్ అంటే ఏంటంటే కొంచెం తక్కువ వెహికల్సే ఉంటాయి ఇవి. ఈ కస్టమర్ కూడా ఏంటంటే ఫర్దర్ బయట వేరే కంట్రీకి అది వెళ్తుంటే మన దగ్గర పెట్టారు. సింగిల్ ఓనర్ అండి. ఓన్లీ 4,99,000కి ఇద్దాం. లోన్ కావాలంటే 6 lakhs కూడా వస్తుంది ఈ వెహికల్కి. చెప్తున్న వెహికల్ మనకు 499 వస్తుంది. లోన్ కావాలంటే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే న్యూ వెహికల్ ప్రైస్ హెవీ ఉంటుంది. దీని వాల్యుయేషన్ కూడా ఎక్కువ వస్తుంది. 2019 మోడల్ అండి. నాకు కొంచెం ఎస్యూవీ టైప్లో ఉండాలి, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, వెహికల్ నీట్గా ఉండాలనుకుంటే సర్వీస్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. రినాల్ట్ అయినా కూడా అన్ని షోరూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి. సో గైస్ 90 మోడల్, సో మనకు 4,99,000 అంటే చాలా మంచి ప్రైస్. అన్న స్పేర్ పార్ట్స్ ఉంటాయా? రినాల్ట్ షోరూమ్సే ఉన్నాయి కదా సార్. దీనికి పెట్రోల్ వెహికల్ కదా, దాంట్లో ఇంకా స్పేర్ పార్ట్స్ పోయేదేమో. రెగ్యులర్ సర్వీస్ చేయించుకోవాలి. ఎవ్రీ 10,000 kilometers ఒకసారి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది ఎనీ బ్రాండ్ అంతే. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ వర్క్ షాప్స్ కూడా ఎవరైనా చేస్తారు. రెగ్యులర్ మన షోరూమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఏముంటుంది. కాకుండా అండర్ 3 lakhs కూడా ఒక వెహికల్ చూపిద్దామండి. ఇది వచ్చేసి 2015 మోడల్ సెలెరియో ZXi టాప్ వేరియంట్ అండి. అది పెట్రోల్ మాన్యువల్ వెహికల్. మీకు మైలేజ్ కూడా అరౌండ్ 18 అట్లా వస్తుంది. ఇది మైలేజ్ బాగుండాలి, కొంచెం చిన్న ఫ్యామిలీకి కొంచెం పెద్దదిగా వెహికల్ కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్ వెహికల్. మనం ఓన్లీ 2,99,000కి ఇద్దామండి వెహికల్. 2,99,000 ఇది ఫిక్స్డ్ ప్రైస్ అండి. దీని మీద మీకు ఆఫీస్ కమిషన్ అడిషనల్ ఉంటుంది. 2015 మోడల్ ZXi టాప్ వేరియంట్ మాన్యువల్ పెట్రోల్ వెహికల్. ఓకే. సో గైస్, మారుతి సెలెరియో 2015 మోడల్. సో మనకు 2,99,000. సో మనకు 3 lakh బడ్జెట్ లోపే వస్తుంది. సో బ్యాంక్ లోన్కి వెళ్తే కంప్లీట్ లోన్ కూడా వస్తుంది దీనికి. అంటే సిబిల్ స్కోర్ బాగుంటే 2,99,000 లోన్ చేయించి ఇచ్చేద్దాం.
ఓకే. కంప్లీట్ లోన్ కూడా వస్తుంది, ఎందుకంటే మోడల్ 15 ఉంది ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. 3 lakh బడ్జెట్ లోపే వస్తుంది. 15 ZXi అండి. ZXi వల్ల ఏమవుతుంది, మీకు ఎయిర్ బ్యాగ్ వస్తుందండి, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, మాన్యువల్ వెహికల్, పెట్రోల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది. ప్లస్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్లయితే కార్ చాలా అంటే చాలా బాగుంది. బాగా స్పేషియస్ ఉంటుంది సార్. ఇప్పుడు మారుతి స్విఫ్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది. కొంచెం ఇదే 15 మోడల్ స్విఫ్ట్ కొనాలనుకోండి మనకు అరౌండ్ 4 lakhs బడ్జెట్ ఉంటుంది. మనకి 3 lakhs బడ్జెట్లోనే ఎక్సలెంట్ వెహికల్ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్. బ్యాక్ సైడ్ ఏంటంటే వైపర్, డిఫాగర్ లైన్స్ ఇవన్నీ టాప్ వర్షన్కే వస్తాయి అన్నమాట. సో కాంపాక్ట్ ఎస్యూవీలో నాకు కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే బ్రీజా కానివ్వండి, వెన్యూ కానివ్వండి, ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి మనకు. ఆల్మోస్ట్ న్యూ వెహికల్ మనకు 12 lakhs బడ్జెట్లో ఉన్న వెన్యూ 5,99,000కి ఇద్దామండి. 2020 మోడల్ అనమాట. కంప్లీట్ 0 డౌన్ పేమెంట్ కూడా ఇద్దాం, సిబిల్ బాగుంటే. ఈ వెహికల్ చూడండి 2020 మోడల్ అండి, ఓన్లీ 64,000 తిరిగింది. 599కి ఇద్దామండి వెహికల్ ఇది. యాక్చువల్లీ మనం కస్టమర్కి సేల్ చేసిండండి వెహికల్ ఇది. ఏమైంది, ఆయన ఒక 3 months లెర్నింగ్ నేర్చేసుకున్నాక ఇంకోటి పెద్ద వెహికల్కి వెళ్ళాడు. ఈ వెహికల్ మనం పార్క్ అండ్ సేల్ ఇచ్చేలాడు. మనం అమ్మింది ఇంతకుముందు 699కి ఇచ్చాము కస్టమర్కి. ఇప్పుడు 1 lakh తక్కువైనా కూడా ఇస్తాడు. 599కి ఈ వెహికల్ ఇస్తాడు. 2020 మోడల్ వెన్యూ అండి. కంపాక్ట్ ఎక్స్యూలో ఆల్మోస్ట్ 12 lakhs ఉంటుంది ఈ వేరియంట్ కొనాలంటే. దీంట్లో ఇంకోటి SX ఆప్షన్ ఇలా అనుకుంటే ఆల్మోస్ట్ 16 lakhs కూడా ఉంది వెన్యూలో వెహికల్. ఇదైతే 12 lakhs న్యూ వెహికల్, మనం 599కి ఇద్దామండి. ఓకే. సో గైస్, హోండా వెన్యూ 2020 మోడల్, సో 2020 మోడల్. సో కార్ చాలా బాగుంది. సో మనకు 12 lakhs ఉంటుంది కొత్త కారు. వీళ్ళ ప్రైస్ 5,99,000 అంటే హాఫ్ ప్రైస్లో వస్తుంది. సో కార్ అయితే బాగుంది, డ్యామేజ్ ఏం కనిపించలేదు నాకైతే. సో కార్ ఎలా ఉందని, కండిషన్ బాగుందా? రెడీ టు డ్రైవే ఉంటుంది మోహన్ గారు. మన లో బడ్జెట్ పెట్టినివ్వండి, లేటెస్ట్ మోడల్ పెట్టినివ్వండి. ఇంటీరియర్లో కూడా అడిషనల్గా ఆయన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టచ్ స్క్రీన్ వేయించుకున్నాడండి. డోయిల్ ఎయిర్ బ్యాగ్స్, ABS అన్ని పవర్ విండోస్ ఉంటాయి. ఎంత ఉంటుంది సైజు స్క్రీన్? అది 8 inches టచ్ స్క్రీన్ అండి. అది సో గైస్, కార్ చూడొచ్చు, ఇంటీరియర్ చాలా పార్కింగ్ కెమెరా. ఈ వెహికల్ అంతే మనకి S వేరియంట్ అండి. అది S వేరియంట్ అయినా కూడా మనకు డోయిల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, రేర్ AC వెంట్స్ ఉంటాయి. సో కాంపాక్ట్ SUV 5,99,000 బడ్జెట్ అంటే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. అందులో హుండై వెన్యూ వెహికల్ మోడల్ కూడా 2020. బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చిన్న SUVలో తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ సూట్ అయిపోద్దండి. హుండై వెన్యూ వెహికల్ 5,99,000కి ఇద్దాం, 2020 మోడల్. ఓకే. సో గైస్, మనకు 6 లక్షలు అంటే చాలా మంచి ప్రైస్. అది కూడా మన ఓల్డ్ మోడల్ అయితే కాదు, 20 మోడల్, జస్ట్ ఒక 5 years ఓల్డ్ మాత్రమే. సో కార్ బాగానే ఉంది. సో కండిషన్ బాగానే ఉందా? రెడీ టు డ్రైవ్ అండి. నేను చెప్పాను కదా, మనం ఇంత లో వెహికల్ పెట్టినా కూడా మనం చెక్ చేసుకుందే, కండిషన్ లేకుండా వెహికల్ అమ్మని కూడా అమ్మ. మనం ఇందాక సెలీరియో పెట్రోల్ 15 మోడల్ చూపించాం కదండి. లేదు సార్ నేను ఎక్కువ తిరుగుతాను, నాకు మైలేజ్ కూడా ఇంకా 24, 25 అలా రావాలి, డీజిల్ వెహికల్ కావాలనుకుంటే సెలీరియో కూడా డీజిల్ ఉంటుందండి. ఆ డీజిల్ వెహికల్ రేర్గా ఉంటాయి, తక్కువ వెహికల్స్ ఉంటాయి. అలాంటి వెహికల్ మన దగ్గర ఒకటి ఉంది. ఇది కూడా మనం 2,99,000కి ఇద్దాం. 2015 మోడల్ సెలీరియో డీజిల్ వెహికల్ అండి. డీజిల్ అంటే మీకు మైలేజ్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. ఓకే. సో గైస్, 15 మోడల్ మారుతి సెలీరియో డీజిల్ వెహికల్. డీజిల్ వెహికల్స్ చాలా రేర్గా ఉంటాయి, ఎక్కడ దొరకవు అనమాట. అలాంటి 2,99,000. అది కూడా తక్కువ బడ్జెట్లో ఇద్దాం. 2015 మోడల్, కంప్లీట్ లోన్ కూడా వస్తుంది. దీనికి కూడా సిబిల్ స్కోర్ అంతా బాగుంటే డీజిల్ వేరియంట్ నేను ఎక్కువ తిరుగుతా అనుకున్న వాళ్ళకి పనికి వస్తుందండి వెహికల్ ఇది. ఇంకేమైనా ఇందులో సార్ ఇది VDI వర్షన్ అండి, అంటే మిడిల్ వర్షన్ అండి. దీనికి ఏంటంటే AC, పవర్ స్టీరింగ్, అన్ని పవర్ విండోస్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ కూడా కంపెనీ నుంచి ఇచ్చాడు. బాగా స్పేషియస్ ఉంటుందండి. మీకు ఇంతకుముందు పెట్రోల్ వెహికల్ చూపించాం కదా, ఇది డీజిల్ వెహికల్. రేర్ సీట్లు చూడొచ్చు, చాలా బాగుంది. సో మోడల్ 15 డీజిల్ VDI మిడిల్ వర్షన్ అండి ఇది. సో ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్? ఓన్లీ 64,000 జరిగిందండి. డీజిల్ వేరియంట్. మీకు మైలేజ్ ఎక్కువ కావాలి, తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి 2,99,000 ఇద్దాం ఈ వెహికల్. మనం తక్కువ బడ్జెట్ పెడుతున్నాం కానీ లేటెస్ట్ మోడల్ కూడా అడుగుతారు కొందరు. బడ్జెట్ తక్కువ ఉండాలి, లేటెస్ట్ మోడల్ ఉండాలి అంటే. యాక్చువల్లీ మార్కెట్ కూడా ఎలా ఉంటుందంటే అండి, వెహికల్ ఇయర్ బట్టి దాని ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. మనం డిసైడ్ చేసేది ఏమి ఉండదు, మార్కెట్ బట్టి ఉంటుంది అది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ వెహికల్ వచ్చి 22 మోడల్ స్విఫ్ట్ VXi మిడిల్ వర్షన్ అండి. ఈ వర్షన్లో ఏంటంటే మీకు ఎయిర్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉంటాయి, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా. దీని స్పెషాలిటీ ఏంటంటే తిరిగింది తక్కువ, చాలా తక్కువ తిరిగింది. 16,000 తిరిగింది. బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీకి ఇద్దాం, 5,49,000కి ఇద్దామండి. 5,49,000, 5 lakhs పైన లోన్ కూడా వస్తుంది. ఎందుకంటే మోడల్ 22 ఉంది, VXi వేరియంట్, ఎక్సలెంట్ కండిషన్, ప్లస్ డ్రైవెన్ కూడా చాలా తక్కువ ఉందండి. ఎవరికైనా ఏంటంటే కొంచెం లేటెస్ట్ మోడల్లో కావాలి, ఇట్లా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి సెట్ అయిపోతుంది వెహికల్. ఇంటీరియర్లో కంప్లీట్ లెదర్ సీటింగ్ వేయించుకున్నారు నీట్గా. షోరూమ్ నుంచి ఏదైతే వచ్చిందో అదే ప్లేయర్ మెయింటైన్ చేస్తున్నారు. దీనికి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉంటాయి. డ్రివెన్ చాలా తక్కువ అండి, అందువల్ల ఏంటంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అది. మీకు 5,49,000 అంటే ఎక్సలెంట్ ప్రైస్. 16,000 అంటే ఓన్లీ 16,000 తిరిగింది. 2022 మోడల్ స్విఫ్ట్ VXi వేరియంట్ 5,49,000కి ఇద్దాం. షోరూమ్ ట్రాక్ ఉంటుందా? 100%. సో గైస్, 22 మోడల్, సో 2022 మోడల్, జస్ట్ ఒక 4 years ఓల్డ్ మాత్రమే. సో 5.5. సో గైస్, 5,50,000 అంటే చాలా మంచి ప్రైస్. ఇది మన కొత్త కార్ ఎంత ప్రైస్ ఉంటుందా? 8 lakhs ఉంటుందండి. మనం కొనాలంటే ఆల్మోస్ట్ 2.5 lakh తక్కువకి వచ్చినట్టే. ప్లస్ డ్రైవెన్ కూడా తక్కువ ఉంది కదా, ఇక ఆల్మోస్ట్ న్యూ వెహికల్ పర్చేజ్ చేసినట్టే మనం. సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే అండి, సెడాన్ మోడల్లో డీజిల్ ఉండాలి, మైలేజ్ గట్టిగా రావాలి, ప్లస్ ఏంటంటే సన్ రూఫ్ టాప్ వేరియంట్ కావాలనుకున్న వాళ్ళకి అంటే బడ్జెట్ కూడా ఫ్రెండ్లీలో 2015 మోడల్ 16లో రిజిస్ట్రేషన్ అయిందండి. ఇది హోండా సిటీ డీజిల్ VX టాప్ ఎండ్ వేరియంట్ విత్ సన్ రూఫ్ ఉంటుంది. ఇది డీజిల్ మైలేజ్ కూడా ఎక్సలెంట్గా వస్తుందండి. హైవే అయితే మీకు 24 అలా మైలేజ్ వస్తుంది, ఇక లోకల్ అరౌండ్ 18 to 20 మైలేజ్ వస్తుంది.
వెహికల్ ఇంటీరియర్ కూడా చూపించండి. టైర్స్ కూడా 4 న్యూ టైర్స్ ఉన్నాయండి. 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్ హోండా సిటీ డీజిల్ వెహికల్. ఎక్సలెంట్ ప్రైస్ లో ఇద్దాం కస్టమర్ కి. ఇంటీరియర్ కూడా చూపించండి. డీజిల్ వెహికల్ ఇది. సో కార్ బాగానే ఉంది, డ్యామేజ్ ఏం కనిపించలేదు నాకు. బాగానే ఉంది కదా సార్, కలర్ అలా ఉంటుందండి, ఇది షేడ్ అనమాట. చూడొచ్చు హోండా సిటీ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. డీజిల్ వేరియంట్ అండి, మీకు మైలేజ్ కూడా చాలా గట్టిగా వస్తుంది. సో 15 మోడల్ బాగుంది నా కారు. ఈ హోండా సిటీ వెహికల్స్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం లగ్జరీగా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు కదండి. విత్ సన్ రూఫ్ కూడా ఉంటుంది అది. ఇది 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్ హోండా సిటీ డీజిల్ వెహికల్ అండి. మీరు చాలాసార్లు అడుగుతుంటారు మా సబ్స్క్రైబ్స్కి ఏంటి సార్, మా సబ్స్క్రైబ్స్కి ఏంటి సార్. యాక్చువల్ మన ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ పెడతాం, మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు లాస్ట్ టైం కూడా చూపించాను, మన ఆఫీస్లో మనం ఇక్కడ పెట్టే ప్రైస్ వేరు డిఫరెంట్గా ఉంటాయి. మన యూట్యూబ్లో యాడ్ చేసేది 5,75,000 మనం చెప్తున్నాం. ఇది 5,70,000 చెప్తున్నాం. ఇది 15 మోడల్ 16 హోండా డీజిల్ 499కి ఇద్దామండి మీ సబ్స్క్రైబర్స్కి. మీరు అన్నట్టుగా 4,99,000కి హోండా సిటీ డీజిల్ టాప్ అండ్ వేరియంట్ 15 మోడల్ 16 రిజిస్ట్రేషన్. సో ఇంకొక వెహికల్ తీసుకున్నట్లయితే అండి మనకి హ్యాచ్ బ్యాక్లో డీజిల్ కావాలి, కొంచెం ఎక్కువ తిరుగుతాం మనం అనుకున్న వాళ్ళకి బెలినో అండి. బెలినోలో కూడా డీజిల్ వెహికల్ చాలా అంటే చాలా మంచి మైలేజ్ వస్తుంది. ఇది 2017 మోడల్ ఆల్ఫా అంటే కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ అండి. ఇది సిగ్మా డెల్టా ప్లస్ జీటా అని ఉంటుంది. ఆల్ఫా అంటే ఫుల్ టాప్ వేరియంట్ 2017 మోడల్ డ్యూయల్ టోన్ చూడండి, బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఫుల్ టాప్ కాబట్టి మీకు అలైవిల్స్ కానివ్వండి, టైర్ సైజ్ కానివ్వండి, కొంచెం హైట్లో ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్ అన్నీ ఉంటాయండి. ఇది కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇప్పిద్దాం. 4,79,000కి ఇప్పిద్దాం. 4,79,000 2017 మోడల్ డీజిల్ టాప్ అండ్ వేరియంట్ అండి. రెడ్ కలర్ మారుతి బెలూన్ 70 మోడల్ డీజిల్ వెహికల్ ఇది. సో డీజిల్ కాబట్టి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే పెట్రోల్ వెహికల్ అనుకోండి మీకు ఆల్మోస్ట్ 17 మోడల్ ఆల్ఫా వేరియంట్ 450 ఆ బడ్జెట్లో వస్తుంది. ఒక 20-30,000 ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ న్యూ వెహికల్ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ ప్రైస్ ఉంటుంది. డీజిల్ అంటే ఒక 60-70,000 ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఇది 2017 మోడల్ ఆల్ఫా డీజిల్ టాప్ అండ్ వేరియంట్ బెలినో అండి. 4,79,000కి ఇద్దామండి వెహికల్. 10 సీటర్ వెహికల్ కావాలి, డీజిల్లో కావాలి, బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీ, చాలా తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే స్కూల్ పిల్లలు ట్రావెల్ చేయడానికి కానివ్వండి, ఇప్పుడు ఆటోలు తిప్పడం కంటే కూడా ఒక పెద్ద కార్లో తీసుకెళ్ళాలి పిల్లల్ని, అలాంటి అనుకున్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుందండి. టొయోటాలో క్వాలిస్ అంటే దొరకట్లేదు వెహికల్స్, ఎక్కువ ఎల్లో బోర్డు వాడతారు. ఇది ఓన్ వెహికల్ ఉందండి, బట్ లో మోడల్, ఫిట్నెస్ కూడా ఉంది 3 years వరకు. 2028 వరకు ఫిట్నెస్ ఉంది. 2003 వెహికల్ అండి ఇది. యాక్చువల్లీ మీరు ఊహించినంత బడ్జెట్లో ఇస్తాను. 1,99,000కి ఇద్దాం వెహికల్. ఇది 1,99,000కి 10 సీటర్ డీజిల్ వెహికల్ అండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. టొయోటా వెహికల్ రెడీ టు మూవ్ అండి. ఇది కూడా 10 సీటర్ అండి. సీటింగ్ కూడా చూపిస్తారా? సో గైస్ 10 సీటర్ కొద్దిగా ఓల్డ్ మోడల్ కార్ అయితే ఇంజిన్ బాగానే ఉందా? టొయోటా ఇంజిన్స్ చాలా బాగుంటాయి కదా సార్. ఆల్మోస్ట్ 5 lakhs కిలోమీటర్స్ తిరుగుతాయి టొయోటా ఇంజిన్స్ అంటే. ఇక్కడ 3 సీటర్ అండి. ఇది ఇక్కడ 3 members కూర్చోవచ్చు. పెద్ద సీట్ ఉంటుంది ఫ్రంట్ లైన్. చూడొచ్చు 2003 ఓల్డ్ మోడల్ కానీ ఫిట్నెస్ కూడా ఉంది. టొయోటా బండ్లు బాగా తిరుగుతాయి. ఇది ఇక్కడ ఒక 3 members. ఇక బ్యాక్ సైడ్ 4 members అనమాట. 4 members కూర్చోవచ్చు. బేబీ సీట్స్ కదా, 2 members. యాక్చువల్లీ చిన్నపిల్లలు అయితే ఇక్కడ 3 members, అక్కడ 4 members, అలాగే ఈవెన్ 12-13 members కూడా ట్రావెల్ చేసుకోవచ్చు. టొయోటా క్వాలిస్ వెహికల్ అండి. 2003 మోడల్ బట్ 28 వరకు ఫిట్నెస్ కూడా ఉంది. ఫిట్నెస్ కూడా ఇప్పుడు ఏం అవసరం లేదు, రెడీగా డీజిల్ పోసుకొని తిరగచ్చు. ఈ వెహికల్ మీకు ఓన్లీ 1,99,000 బడ్జెట్లో అరేంజ్ చేస్తారు. మన సబ్స్క్రైబర్స్ ఎంత వస్తుందన్న? అంతేనండి, ప్రతి వెహికల్ కంటే కష్టం. మనం కూడా డెడ్ అండ్ ప్రైస్ చెప్తాం కదా మోహన్ గారు. మన కాంబినేషన్లో ఎప్పుడు కూడా చాలా మంచిగానే వెహికల్స్ చేస్తాము, తక్కువ బడ్జెట్లోనే పెడతాం మనం. ఓకే, ఇది డీజిలా? డీజిల్ అండి. డీజిల్ వెహికల్. డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా బాగా వస్తుంది. 10 సీటర్ వెహికల్ అంత తక్కువ బడ్జెట్ అంటే మీరు ఆలోచించండి. సో గైస్ డీజిల్ మాన్యువల్ ఇది రెడీ టు మూవ్ ఉందండి. ఇప్పుడు మనం ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోవడం అంతే. ఏసీ కూడా ఉందండి ఆల్రెడీ. మనం ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోవడం అంతే వెహికల్ అంతే, ఇంకేం లేదు. డీజిల్ పోసుకొని తీసుకెళ్ళి వాడుకోండి. 2 lakhs బడ్జెట్లో 10 సీటర్ డీజిల్ వెహికల్ టొయోటాలు అంటే ఎక్సలెంట్ బడ్జెట్లో దొరుకుతున్నాయి సార్. మారుతిలో ఎక్కువగా డీజిల్ బండ్లు కొందరు ప్రిఫర్ చేస్తారు బికాస్ ఆఫ్ మైలేజ్ బాగా ఎక్కువ వస్తాయనేసి. మారుతిలో డిజైర్ కానీ బ్రీజా కానీ చాలా డిమాండ్ ఉన్నాయి. వెహికల్స్ కూడా ఎక్కడ మార్కెట్లో కూడా దొరకట్లేవండి. ఇది మన దగ్గరికి 2018 మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. ఇది ZDI టాప్ వేరియంట్. ఇది దీని LDI VDI ZDI అంటారండి. 3rd వేరియంట్, అలై వీల్స్, పుష్ స్టార్ట్ బటన్, ఎవ్రీథింగ్ ఫీచర్స్ ఉంటాయి. డీజిల్ వేరియంట్ బ్రీజా ఎక్సలెంట్ బడ్జెట్లో తెచ్చాను మీకు. 6,99,000 బడ్జెట్లో వస్తుంది. కంప్లీట్ లోన్ కూడా వస్తుంది ఈ వెహికల్కి. మీరు ఇంటీరియర్ అంతా కూడా చూపించండి. సో గైస్ మారుతి బ్రీజా 2018 ZDI అండి. ZDI అయితే ఏమవుతుందంటే మనకు నార్మల్ VDIకి 14 inches టైర్ ఉంటుంది. ఇది 15 inches టైర్ సైజ్ విత్ అలై వీల్స్ వస్తాయి. పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇది ZDI వేరియంట్ కాబట్టి ఏంటంటే మీకు డ్రైవర్ సీట్ ఐటమ్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయండి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. డ్రైవర్ సీట్ పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ టిల్ట్ స్టీరింగ్ ఉంటుంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్. ZDI టాప్ వేరియంట్లో మీకు డీజిల్ వేరియంట్స్ దొరకట్లేదు మార్కెట్లో ఎక్కడ కూడా. సో గైస్ 80 మోడల్ చదువుకోండి మనకి డీజిల్ వేరియంట్. సో డీజిల్లో మనకు మంచి మైలేజ్ వస్తుంది. ఒక్కసారి మనం ఇంటీరియర్ కాంపాక్ట్ SUV అనుకోండి. SUVలో తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది.
2018 మోడల్ జెడ్డీఐ వేరియంట్ సింగిల్ ఓనర్ అండి, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. ఇది మీకు 6,99,000కి ఇద్దామండి. మన ఫాలోవర్స్ కి ఫైనల్ ప్రైస్ చెప్పను. అదే అండి 6,99,000 మీరు అడుగుతున్నారు కాబట్టి 679కి ఇద్దాం పైన. 679. మిగతా అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ అండి. ఇంతకుముందు చెప్పినట్టు ఈ మోహన్ గారి కోసం ఈ 20,000 తగ్గించాడు. సో గైస్ మనకు 6,80,000 వస్తుంది. సో డీజిల్ మాన్యువల్ జెడ్డీఐ టాప్ వేరియంట్ 18 మోడల్ 2018. సో ఓనర్షిప్ అన్న సింగిల్ ఓనర్ అండి, సింగిల్ ఓనరే, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బండి. ఇంకోటి ఏంటంటే మీకు లోన్ కూడా ఆల్మోస్ట్ 650 to 7 lakhs బిట్వీన్ లోన్ కూడా వస్తుందండి. అవునా. వన్ మోర్ వెహికల్ అండి, కొంచెం లేటెస్ట్ మోడల్లో సెడాన్లో కావాలి నాకు, కొంచెం ఏదంటే ఆటోమేటిక్లో కావాలి, సిటీ డ్రైవెన్ ఎక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళకి హోండా సిటీ చాలా బాగుంటుంది వెహికల్. దాని గురించి పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వెహికల్ ఒకటి 2019 మోడల్ వచ్చిందండి, చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది మన దగ్గరికి. 2019 మోడల్ వి వేరియంట్ అండి, ఆటోమేటిక్ హోండా సిటీ వైట్ కలర్లో ఉంది. 78,000 డ్రివెన్ తిరిగింది. ఇది వచ్చేసి మీకు 6 lakhs బడ్జెట్లో ఇస్తాను. అండర్ 5,99,000 బడ్జెట్లో ఇస్తాను. యాక్చువల్ మార్కెట్ మొత్తంలో కూడా ఎక్కడ మీకు దొరకదు ఈ బడ్జెట్లో, ఎందుకంటే 7 lakhs దాకా అమ్ముతారండి ఈ వెహికల్. ఏంటంటే కస్టమర్ కొంచెం ఎమర్జెన్సీ ఉంటే 5,99,000కి 2019 మోడల్ హోండా సిటీ అండ్ ఆటోమేటిక్ వెహికల్ ఇస్తాను మీకు. వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లేదు మోహన్ గారు, కొంచెం హైట్ ఉంటాం, మాకు ఏంటంటే హ్యాచ్ బ్యాక్లో కాకుండా కొంచెం టాల్ బాయ్ డిజైన్లో కావాలి వెహికల్స్ అనుకున్న వాళ్ళకి వ్యాగనర్ చాలా కంఫర్ట్ ఉంటుంది, లాంగ్ డ్రైవ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి వెహికల్. ఇది కూడా 2015 మోడల్ విఎక్స్ఐ టాప్ వేరియంట్ అండి. ఈ వ్యాగనర్లో విఎక్స్ఐ టాప్ ఉంటుంది అనమాట అప్పట్లో. ఈ వెహికల్ కూడా మనం 2,99,000కి ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోహన్ గారు. రైట్. సో గైస్ చూసారండి, సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో కార్స్ అవైలబుల్ ఉంటాయో ఎవ్రీ వీక్ మీకు అప్డేట్ ఇస్తున్న వీడియోస్ ద్వారా